ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క వాక్యంలో పేతురు గారు అంటున్నారు, దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, అలాగనే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటారు. అవును, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడండి. మనం పాపులమే. ఆయన మనల్ని పరిశుద్ధపరిచారు తన రక్తం చేత, తన ప్రాణ త్యాగము చేత. ఆ కలువరి శిలువలో ఆయన శిక్ష అనుభవించుట ద్వారా మనల్ని నిలువెల్లా పరిశుద్ధపరిచారు. అందుకు గుర్తుగా పరిశుద్ధాత్మను మనలో ఉంచారండి. అలాగనే మనం పరిశుద్ధంగా ఎలా నడుచుకోవాలో తెలియపరచడానికి, అణువు మనకి గైడ్ చేయడానికి, మనం నడవలసిన మార్గాన్ని మనం నడిపించడానికి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచారండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ ఎలా పరిశుద్ధంగా జీవించాలో నేర్పించడానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచారు. అదే సమయంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి, అంటే పరిశుద్ధ మందిరానికి వెళ్ళడానికి, పరిశుద్ధులు కూడుకునే స్థలంలోకి వెళ్ళడానికి దేవుడు ఒక పరిశుద్ధ సంఘాన్ని మనకి ఇచ్చారు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన దూతలు, పరిశుద్ధమైన దూతలు, వాళ్ళు ఒకానొక దినమున వేల దూతలతో దేవుడు త్వరలో రానై ఉన్నాడు. ఆ దూతలతో ఆయన వస్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు. అప్పుడు ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? పరిశుద్ధుల్ని తీసుకెళ్తాడండి. పరిశుద్ధుల్ని తీసుకెళ్తాడు, పాపుల్ని తీసుకెళ్ళాడు. ఆయన పరిశుద్ధ దూతల చేత మేఘారూఢుడై వచ్చి ఆ మేఘాల మీదే నిన్ను నన్ను కూడా ఆ పరలోకానికి, దేనికోసమైతే నిరీక్షిస్తున్నాం ఆ పరలోకానికి వెళ్తాం. అంతవరకు కూడా పాపము పాడు చేయకుండా నీ పరిశుద్ధతను కాపాడుకో. ఆయన రాకడలో ఎత్తబడు, ఆయనతో కూడా యుగ యుగాలు దేవుని యందు ఆనందించు. నువ్వు పరిశుద్ధుల లోకములో, పరలోకములో, ఆ దేవుని సముఖములో ఆనందించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.